నెల్లూరులో దారుణం. విదేశీ మహిళపై అత్యాచార యత్నం. గంటల వ్యవధిలోనే నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు. వివరాలు వెల్లడించిన రూరల్ సిఐ శ్రీనివాసులు రెడ్డి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున నెల్లూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. విహారయాత్ర నిమిత్తం గోవా వెళ్లే క్రమంలో సైదాపురం ప్రాంతానికి వచ్చిన లుథేనియా దేశానికి చెందిన కరోలినా అనే ఓ విదేశీ యువతిపై అత్యాచార యత్నానికి ఒడిగట్టారు ఇద్దరు దుండగులు. యువతి కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు అక్కడకు చేరుకోగా దుండగులు పరారయ్యారు. ఈ క్రమంలో సైదాపురం మండల కేంద్రం సమీపంలోని రావూరు రోడ్డు సమీప అటవీ ప్రాంతంలో ఆ యువతిపై నిందితులు అత్యాచార యత్నానికి పాల్పడ్డారు. నిందితుల చెర నుండి తప్పించుకున్న విదేశీ మహిళ సైదాపురం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు అన్ని కోణాల్లో విచారణ జరిపి నేరం జరిగిన కొన్ని గంటల వ్యవధిలోనే చిలకూరు జంక్షన్ వద్ద ఇద్దరు నిందితులను గుర్తించి అరెస్ట్ చేశారు. రోడ్డు మీద కూడా అక్కడ లోకల్స్ సపోర్ట్ తోటి పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. పోలీస్ స్టేషన్లో ఈరోజు మధ్యాహ్నం 2:30కు వచ్చి ఆమె రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అది రిపోర్ట్ని ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశాము. అట్లాగే ముద్దాయిలకి సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్ మా దగ్గర ఆమె నుంచి సేకరించి వెంటనే గంటల వ్యవధిలోనే ఎస్పీ గారు మాకు ఇచ్చిన ఆదేశాల మేరకు వెంటనే వాళ్ళని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఏమి లేదు, అది కూడా ఎంక్వైరీ చేస్తుంది. వాళ్ళకి ఏమైనా వాళ్ళ మీద ఏమైనా కేసు అటెంప్ట్ అంతే. అరెస్ట్ చిలకూరు జంక్షన్. జస్ట్ ఎంత 3-4 అవర్స్. వాళ్ళు ఎవరు ఇళ్ళ దగ్గర లేరు, వాళ్ళ ఫోన్లు స్విచ్ ఆఫ్ ఉన్నాయి. అయినా కూడా మా టీంలు కొంచెం ఎఫర్ట్స్ చేసి కొంచెం పట్టుకున్నారు. లాస్ట్ లొకేషన్ అవి చూసుకొని మా టెక్నికల్గా ఎవిడెన్స్ తోటి టాప్ ప్రియారిటీ మీద ఎస్పీ గారు చెప్పిన ఆదేశాల మేరకు మేము ఇది చేసి పట్టుకోవడం జరిగింది. మా డిఎస్పీ గారు కూడా దీని మీద బాగా అందరినీ కూడా అలర్ట్ చేసి మా టీమ్స్ని కూడా కొంచెం ఎంకరేజ్ చేసి మోటివేట్ చేశారు. దానివల్ల వెంటనే ముద్దాయిలను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా కొంచెం ఫొటోస్ వీడియో తీసింది అనమాట. ఆ విలేజ్ వెళ్ళినప్పుడు కూడా వెంకన్నపాలెం అని బోర్డు ఉండేది కూడా, అది కూడా ఫోటో తీసింది, వీడియోను ఫోటో తీసింది. ఆ టెంపుల్ ఉండేది అక్కడ, అది దానివల్ల మాకు కూడా ఈజీ అయింది కేసుని డిటెక్ట్ చేయడం. ఈ ముద్దాయిలు కూడా ఇద్దరు కూడా, ఒక అతను ఇంగిలాల సాయి కుమార్, అట్లాగే సయ్యద్ అబిద్ అని అతను కూడా ఇక్కడ చెల్లకూరు అతను. వీళ్ళిద్దరిని కూడా ఈరోజు సాయంత్రం 6 గంటలకు అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కరోలినా అనేమో నిన్న మార్నింగ్ చెన్నై ఎయిర్పోర్ట్లో విజిటర్గా మన విజిట్ కింద మన ఇండియాకి రావడం జరిగింది. శ్రీలంక నుంచి. శ్రీలంక వెళ్ళి అక్కడి నుంచి మన ఇండియాకి 1 month వీసా, విజిట్ వీసాలో ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ నుంచి ఆమె గోవా వెళ్ళాల్సి ఉంది. గోవాలో వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ దగ్గరికి అక్కడికి వెళ్ళి వాళ్ళతో జాయిన్ అవ్వాల్సి ఉంది. అక్కడి నుంచి చెన్నై నుంచి ఎయిర్పోర్ట్ నుంచి ఆమె బెంగళూరు బస్సులో జర్నీ చేస్తూ ఉండగా ఆమె టికెట్కి డబ్బులు ఇవ్వటానికి డాలర్స్లో ఇస్తే కండక్టర్ రిజెక్ట్ చేస్తాడు. బస్సులోనే ఈ ఇంగిలాల సాయి కుమార్ అనే అతను వెంకన్నపాలెం ఇతను ట్రాన్స్పోర్ట్ కంపెనీలో వరగల్ జంక్షన్ దగ్గర గుమస్తాగా పనిచేస్తాడు. ఈయన స్పేర్ పార్ట్స్ కానీ చెన్నై వెళ్ళడం జరిగింది. అక్కడ స్పేర్ పార్ట్స్ లేవనేసరికి ఆ స్పేర్ పార్ట్స్ బెంగళూరులో దొరుకుతాయంటే ఆ బస్సులోనే ట్రావెల్ చేస్తా ఈమెకి పరిచయం అయ్యి ఈ డబ్బులు ఇండియన్ కరెన్సీ 720 రూపాయలు టికెట్కి ఆయన ఇవ్వటం జరుగుతుంది.